టేస్ట్ చూద్దాం అత్తయ్య గారు. అట్లాగేనమ్మా, తీసుకోండి. మేము రోటీతో ట్రై చేస్తున్నాము. చాలా చాలా బాగుంది. బాగుందమ్మా. మేము కారం ఉప్పు తక్కువ తింటాం కదా, మీరు మా కోసం తక్కువ వేసారు కదా, మీకు సరిపోయా? సరిపోయినాయమ్మా. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు యోగా బైట్. ఈరోజు మా అత్తయ్య గారు సొరకాయతో మంచి రోటి పచ్చడి చేశారు. మామూలుగా సొరకాయతో శనగపప్పుతో చేసుకుంటాం, పాలు పోసి చేసుకుంటాం. సో చాలా మందికి సొరకాయ కూర నచ్చదు, పిల్లలు చాలా మంది తినరు. సో వాళ్ళందరికీ ఇలా రోటి పచ్చడి చేసి పెడితే దోశలో, ఇడ్లీలో, తర్వాత రైస్లో, ఈవెన్ స్ప్రెడ్స్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ పచ్చడిని మా అత్తయ్య గారు ఎలా చేశారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది కనుక్కుందాం. సో ఎప్పటి నుంచి చేస్తున్నారు అత్తయ్య గారు ఈ పచ్చడిని? చాలా సంవత్సరాల నుంచి చేస్తానమ్మా, అలవాటు అయిపోయింది. ఇది మీ అత్తయ్య గారు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా, మీ అమ్మగారి దగ్గర? లేదమ్మా, నాకు నేనేగా మొదలు పెట్టాం, చేసుకుంటున్నాం. సో ఎక్స్పెరిమెంట్ చేసి బాగుంటే కంటిన్యూ చేస్తున్నారు. అంతేనమ్మా. సో ఎలా చేశారండి ఈ పచ్చడి? మామూలుగా ఈ పదార్థాలు ఏం కావాలి, ప్రాసెస్ ఏంటి? సొరకాయ, మామూలుగా మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అయినా చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు అయినా చేసుకోవచ్చు, ఎల్లుల్లిపాయి, జీలకర్ర, ఉప్పు, చింతపండు. పోపు పెట్టుకున్నాం కదా? పోపు పెట్టుకున్నామమ్మా. పోపు గింజలు తెలుసు కదా, ఆవాలు, మినపప్పు, శనగపప్పు. ఇష్టం ఉండాళ్ళు కరివేపాకు, ఇష్టం ఉండాళ్ళు ఇంగవ కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే. మరి నేను వంటల్లో ఉప్పు, నూనె, కారం ఇవి తక్కువ వేస్తున్నాను కదా, మీకు ఏమన్నా కష్టంగా అనిపిస్తుందా? ఏం లేదమ్మా, బాగుంది. నేను కూడా అనుకుంటున్నాను చాలా తగ్గించుకోవాలి అనుకుని. ఓకే, తినగలుగుతున్నారా? తినగలుగుతున్నానమ్మా. టేస్ట్ బానే ఉంటుంది? టేస్ట్ కూడా బానే ఉంటుంది. ఓకే. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి. ప్రాసెస్ అంతా చాలా ఈజీ చేసుకోవడం, ఒక 10 minutes లో అయిపోతుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సొరకాయని బాగా వాష్ చేసుకుని, పీల్ చేసుకుని, సన్న ముక్కలు కట్ చేసుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది. ప్యాన్లో 1 teaspoon కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుని, టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీస్ కానీ గ్రీన్ చిల్లీస్ కానీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఫ్రై అయిన రెడ్ చిల్లీస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి, పసుపు 1/2 teaspoon, ఉప్పు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ అంతా అబ్జార్బ్ అవ్వకుండా కుక్ అయింది అనుకుని గ్రైండ్ చేసాం అనుకోండి, పచ్చడి మనకి లిక్విడ్ లాగా వస్తుంది, అంత టేస్టీగా ఉండదు. మంచిగా కుక్ అయింది, దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. మిక్సీ జార్లో 1 teaspoon జీలకర్ర, ఫ్రై చేసుకున్న రెడ్ చిల్లీస్, సన్నగా కట్ చేసిన గార్లిక్, నానబెట్టుకున్న చింతపండు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మంచిగా. దానికి కుక్ చేసి చల్లార్చిన సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని పల్స్ చేసుకుంటే మంచి రోటి పచ్చడిలాగా రెడీ అవుతుంది. రోలు ఉంటే చక్కగా రోట్లో కూడా రుబ్బుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడికి ఇప్పుడు మనం పోపు తయారు చేసుకుందాం. కొబ్బరి నూనె 1/2 teaspoon యాడ్ చేసుకుని, దానికి రెడ్ చిల్లీస్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఆవాలు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, నేను మర్చిపోయి యాడ్ చేయడం. 1 tablespoon శనగపప్పు, 1 tablespoon నల్ల మినపప్పు కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. దానికి టేస్ట్కి సరిపడా కరివేపాకు, 1/4 teaspoon ఇంగువ కూడా యాడ్ చేసి 1 నిమిషం ఫ్రై చేసుకుని మనం పచ్చడికి యాడ్ చేసుకుంటే పచ్చడి తినడానికి రెడీ అయిపోతుంది. ఇది రైస్, రోటీ, ఇడ్లీ, దోశ, ఈవెన్ శాండ్విచెస్, స్ప్రెడ్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇది నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా నచ్చిందో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.